సో, ఈ వీడియో గనుక మీరు చూసినట్లయితే మీకు బిగ్ కంగ్రాచ్యులేషన్స్ అనమాట. సో, ఎందుకంటే ఈ వీడియో చివరిలో మీ అందరికీ ఒక ఆఫర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతది. సో, ఆఫర్ మీరు అచీవ్ చేయాలి అంటే మాత్రం ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకేసారి చివరికైతే పుష్ చేయకండి. అండ్ ఈ వీడియో మీరు గనుక చూస్తున్నట్లయితే ఇయర్ ఫోన్స్ కానీ లేదా బ్లూటూత్ కానీ, హెడ్‌సెట్స్ కానీ సో, ఇలాంటివి పెట్టుకొని ఎవరు లేని ప్లేసెస్‌లో అయితే వినండి. సో, అప్పుడే మీకు వర్క్ ఏంటి, వర్క్ ఎలా చేయాలనేది క్లియర్ కట్‌గా అర్థమవుతదనమాట. సో, ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి 1 సెకండ్ కూడా. సో, క్లియర్ కట్‌గా చూస్తే మీకు వర్క్ అనేది అర్థమవుతది. సో, మాక్సిమం మీరు ఈ వీడియో చూసినట్లయితే మీరు ఒక హౌస్ వైఫో లేదా ఒక స్టూడెంటో లేదా ఆల్రెడీ ఒక జాబ్ ఎంప్లాయీ ఏదైనా పార్ట్ టైమ్‌గా వర్క్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకుందాం అనుకుంటారు. సో, ప్రెజెంట్‌లీ మన సిట్యుయేషన్‌లో ఒక జాబ్ కోసం జస్ట్ మాక్సిమం 10 కాంపిటీషన్స్ ఉంటున్నాయన్నమాట. ఒక్క జాబ్ కోసం అనమాట. ప్రెజెంట్‌లీ ఎస్పెషల్లీ మన కంట్రీలో అయితే సో, ఇయర్‌లీ 95 లాక్స్ ఆఫ్ పీపుల్స్ వాళ్ళ గ్రాడ్యుయేషన్స్‌ని కంప్లీట్ చేసుకుంటున్నారు. బట్ ఇయర్‌లీ 95 లాక్స్ పీపుల్స్‌కి జాబ్స్ ఏమి రావట్లేదు. జస్ట్ ఒక 25 లాక్స్ మందికి సో, జాబ్స్ అనేవి వస్తున్నాయన్నమాట. సో, ఎస్పెషల్లీ ఈ యొక్క సిట్యుయేషన్‌లో మనం ఏదన్నా బయటకి వెళ్ళి జాబ్ చేయాలి అంటే చాలా కష్టమవుతుంది. సో, అందుకని చెప్పేసి లైక్ ఏదన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ గానీ లేదా పార్ట్ టైమ్ వర్క్ గానీ చేసుకుంటే చాలా అంటే చాలా బెటర్ అనమాట. అసలు ఇవన్నీ చెప్పడానికి నేనే ఉన్నాయి. హాయ్ అషక్ బిలై, ఐఎమ్ ఏ ఫ్రీలాన్సర్, కంటెంట్ క్రియేటర్ అండ్ ది టాప్ మోస్ట్ డిజిటల్ మార్కెటర్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ది CEO అండ్ కో-ఫౌండర్ ఆఫ్ స్కిల్ రిచ్ కంపెనీ. మాక్సిమం మీరు ఈ వీడియో ఎప్పటి వరకు చూసినట్లయితే మీరు స్కిల్ రిచ్ కంపెనీలో వర్క్ ఎలా చేయాలి, వర్క్లో ఎలా ఎన్రోల్ అవ్వాలనేది అర్థం చేసుకోవడానికి మాత్రమే మీరు ఈ వీడియో అయితే చూస్తున్నారన్నమాట. సో, ఫస్ట్లీ మనం కంపెనీలో వర్క్ చేయడం కన్నా ఫస్ట్లీ డిజిటల్ మార్కెటింగ్కి, ఎఫిలియేట్ మార్కెటింగ్కి సో డిఫరెన్స్ ఏంటనేది మీకు క్లియర్ కట్గా చెప్తా. సో, ఫస్ట్లీ డిజిటల్ మార్కెటింగ్లో మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ తీసుకొని సో దాన్ని మాత్రం ఎఫిలియేట్ లింక్ ద్వారా సేల్ చేస్తే వచ్చే కమిషనే డిజిటల్ మార్కెటింగ్ కమిషన్ అంటారు. ఆ కమిషన్ జస్ట్ 10-15% మాత్రమే ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక డిజిటల్ మార్కెటింగ్లో ఒక ₹100 ప్రొడక్ట్ అనేది సేల్ చేస్తే జస్ట్ మనకు 10-15% మాత్రమే కమిషన్ అనేది వస్తుంది. అంటే ₹10-15 మాత్రమే వస్తుంది ఒక ₹100 ప్రొడక్ట్ అమ్మితే. సో, దీనికి మూవ్ టు ఎఫిలియేట్ మార్కెటింగ్. సో, ఎఫిలియేట్ మార్కెటింగ్‌లో మనం ఒక ప్రొడక్ట్ అనేది సేల్ చేస్తే త్రూ ఒక పర్టిక్యులర్ ఒక కంపెనీ లైక్ స్కిల్ రిచ్ ఉంది. సో, ఈ స్కిల్ రిచ్ కంపెనీలో లైక్ డిజిటల్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో సో దాన్ని మనం డిజిటల్ కోర్సెస్‌ని సేల్ చేస్తే లైక్ డిజిటల్ కోర్సెస్‌లో మనం సేల్ చేస్తే సో మనకి 75% 80% కమిషన్ అనేది వస్తదనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక ప్రొడక్ట్ ఒక ₹100 ప్రొడక్ట్ ఎఫిలియేట్ మార్కెటింగ్‌లో షేర్ చేస్తే సో మనకి ₹75 నుంచి ₹80 అయితే మనకు వస్తాయన్నమాట. సో, చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్, ఎఫిలియేట్ మార్కెటింగ్‌కి. సో, ₹100 ప్రొడక్ట్ ₹100 ప్రొడక్ట్ డిజిటల్ మార్కెటింగ్‌లో సేల్ చేస్తే మనకి జస్ట్ ₹10-20 వస్తుంది. అదే ₹100 ప్రొడక్ట్ మనం ఎఫిలియేట్ మార్కెటింగ్‌లో సేల్ చేస్తే మనకి ₹75 నుంచి ₹80 అయితే వస్తుందన్నమాట. సో, ఇది చాలా అంటే చాలా డిఫికల్ట్. ఓకేనా. సో, దీనికి డిజిటల్ మార్కెటింగ్, ఎఫిలియేట్ మార్కెటింగ్‌కి చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంటదనమాట. అండ్ మనం డిజిటల్ మార్కెటింగ్‌లో జస్ట్ మనకి ప్రొడక్ట్స్ సేల్ చేస్తేనే కమిషన్ అనేది వస్తది. బట్ ఎఫిలియేట్ మార్కెటింగ్‌లో మనం విత్ కోర్సెస్‌ని సేల్ చేసుకోవచ్చు. ప్లస్ ఫ్రీలాన్సింగ్ అనేది కూడా చేసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ మూవ్ టు ఫ్రీలాన్సింగ్. సో, ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అంటే ఒక క్లయింట్‌ని మనం అడాప్ట్ చేసుకొని సో మన కంపెనీలో కోర్సెస్ ఏవైతే ఉంటాయో మన కంపెనీలో ప్రాక్టికల్లీ ఒక కోర్స్ ఉంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఫేస్‌బుక్ యాప్ లేదా గూగుల్ యాడ్స్ లేదు అంటే డిజిటల్ మార్కెటింగ్ లేదు సంథింగ్ ఇంకా అదర్ కోర్సెస్. సో, ఒక పర్టిక్యులర్లీ ఒక కోర్స్ నేర్చుకొని సో ఆ కోర్స్ మీద వర్క్ చేసుకోవచ్చు. త్రూ దాని ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. లేదు అంటే లైక్ అన్ని కోర్సెస్ నేర్చుకొని సో మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. అన్ని కోర్సెస్ నేర్చుకొని మీరు కంప్లీట్ ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, 2 విధాలుగా ఎఫిలియేట్ మార్కెటింగ్‌లో మనం వర్క్ చేసుకోవచ్చు. ఈవెన్ మన కంపెనీలో కూడా. ఒకటి మీరు కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని సేల్ చేస్తూ అనేది కంపెనీ సైడ్ నుంచి కమిషన్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. లేదు అంటే కంపెనీలో ఉన్న కోర్సెస్‌ని యూజ్ చేసుకొని లైక్ ఆ కోర్సెస్ నేర్చుకొని మీరు ఫ్రీలాన్సింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. సింపుల్లీ విత్ అది మన తెలుగులోనే ఉంటది. ఓకేనా. సో, ఇది డిఫరెన్స్ అనమాట. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటనేది జస్ట్ డెఫినిషన్ ఇది. సో, నెక్స్ట్ మన కంపెనీలో వర్క్ ఎలా చేయాలి అనేది మీకు క్లియర్ కట్‌గా చెప్తా. సో, ఓకే బ్రదర్ అంతా బానే ఉంది. సో, అంతా అర్థమైంది ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే. బట్ మన కంపెనీలో ఎలా ఎన్రోల్ అవ్వాలి? అసలు మన కంపెనీ సో గవర్నమెంట్ సర్టిఫికేటెడా కాదా? సో, గవర్నమెంట్ లైసెన్స్ ఉందా లేదా? అనేది మీకు చాలా అంటే చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. సో, ఫస్ట్‌లీ మన అండర్ కంపెనీ సో అండర్ గవర్నమెంట్ సెక్షన్ కిందే ఉందన్నమాట. సో, మీరు ఒకసారి సర్టిఫికేట్స్ కూడా డిస్ప్లే చేసి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన కంపెనీలో ఎలా స్టార్ట్
అవ్వాలి. సో ఫస్ట్‌లీ మన కంపెనీలో స్టార్ట్ అవ్వాలి అంటే సో ప్యాకేజెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ మ్యాక్స్ మన కంపెనీలో 6 ప్యాకేజెస్ ఉంటాయి. ఈలైట్ ప్యాకేజ్, నెక్స్ట్ మార్కెటింగ్ ప్యాకేజ్, నెక్స్ట్ ప్లాటినం ప్యాకేజ్, నెక్స్ట్ మాస్టర్ ప్యాకేజ్ అండ్ గ్రాండ్ మాస్టర్ ప్యాకేజ్ అండ్ ది ప్రో ప్యాకేజ్. సో మనకి ఒక 6 ప్యాకేజెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ 6 ప్యాకేజెస్‌లో లైఫ్‌లో మనం ఒక్కసారి మాత్రమే ఒక ప్యాకేజ్ అనేది తీసుకొని సో లైఫ్ లాంగ్ యాక్సెస్ అనేది ఉంటదనమాట. అండ్ మీరు లైక్ డౌట్ ఉండొచ్చు, బ్రదర్ తర్వాత మళ్ళా ఏదైనా కంపెనీ వచ్చి ప్రాఫిట్ వచ్చిన తర్వాత కంపెనీ తీసేయొచ్చు కదా అది ఇది అని చెప్పి. లేదు, అండర్ గవర్నమెంట్ సెక్షన్‌లో ఉంది. మీరు ఒకసారి సర్టిఫికేట్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సో అండర్ గవర్నమెంట్ సెక్షన్‌లో ఉందనమాట. సో మనం ఎప్పుడైనా సరే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఈవెన్ ఏ కంపెనీ లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మన కంపెనీలో అయితే వర్క్ చేసుకొని మన అమౌంట్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. సో మనం అండర్ గవర్నమెంట్ సెక్షన్‌లో కంపెనీ అయితే రన్ చేస్తున్నాము. ఓకే బ్రదర్, అంతా అర్థమైంది. లైక్ గవర్నమెంట్ సర్టిఫికేటెడ్ అని అర్థమైంది, వర్క్ ఏంటో అర్థమైంది. బట్ మనం ఏ ప్యాకేజ్ తీసుకోవాలి అండ్ ప్యాకేజ్ తీసుకుంటే డైలీ ఎంత ఎర్న్ చేసుకోని చెప్పేసి మీకు డౌట్ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్లీ మీకు ప్రైజెస్ అయితే చెప్తా అండ్ ఆ ప్రైజెస్ మనం ప్యాకేజెస్లో ఏ ప్యాకేజ్లో ఎన్రోల్ అయితే ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు క్లియర్ కట్గా చెప్తా. సో ఫస్ట్లీ మన కంపెనీలో స్టార్టెడ్ ప్యాకేజ్లో వచ్చేసి 2 కోర్సెస్ అనేవి ఉంటాయి. సో దీని ప్రైజ్ వచ్చేసి మనకి 249 రూపీస్ అనేది ఉంటుంది అనమాట. అంటే 250 రూపీస్ అనేది ప్రైస్ ఉంటుంది. అండ్ ఈ ప్యాకేజ్లో మనం ఎన్రోల్ అయితే డైలీ మోర్ దాన్ 300 అయితే ఎర్న్ చేసుకోవచ్చు విత్ ప్యాసివ్ 1 అండ్ ప్యాసివ్ 2 కూడా. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ ప్యాకేజ్ అనమాట. సో మార్కెటింగ్ ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసి మనకి 499 ఉంటుంది అనమాట. అంటే 500 ఉంటుంది. సో దీంట్లో టోటల్లీ మనకి 5 కోర్సెస్ అనేవి క్లియర్ కట్ కంటెంట్తో ఉంటాయి అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 499 రూపీస్. అండ్ దీంట్లో మనం ఎన్రోల్ అయితే డైలీ మోర్ దెన్ 400 అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాటినం ప్యాకేజ్. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1199 ఉంటుంది అనమాట. అంటే 1200 మనకి ప్రైస్ అనేది ఉంటుంది అనమాట. సో దీంట్లో మనం ఎన్రోల్ అయితే డైలీ మోర్ దెన్ 900 అనేది ఎర్న్ చేసుకోవచ్చు విత్ ప్యాసివ్ 1 అండ్ ప్యాసివ్ 2 కూడా మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ ప్యాకేజ్. సో ఈ మాస్టర్ ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసి మనకి 2299 ఉంటుంది అనమాట. అంటే 2300 అనేది ప్రైస్ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో మనం ఎన్రోల్ అయితే డైలీ మోర్ దెన్ 1700 అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట విత్ ప్యాసివ్ 1 అండ్ ప్యాసివ్ 2. అండ్ దీంట్లో సో టోటల్లీ పైన ఉన్న ప్యాకేజెస్ అన్నీ కూడా వస్తాయి అనమాట. సో మనం ఒక టాప్ ప్యాకేజ్ ఉంటే దాంట్లో బిలో ఉన్న ప్యాకేజెస్ కూడా మనకైతే వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ మాస్టర్ ప్యాకేజ్ వచ్చేసి 4499 ఉంటుంది అనమాట. అంటే 4499 రూపీస్ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో మనం ఎన్రోల్ అయితే డైలీ మోర్ దెన్ 3600 పైగా ఎర్న్ చేసుకోవచ్చు విత్ ప్యాసివ్ 1 అండ్ ప్యాసివ్ 2 కూడా. అండ్ టాపెస్ట్ ప్యాకేజ్ ప్రో ప్యాకేజ్లో వచ్చేసి 5500 ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో మనం ఎన్రోల్ అయితే డైలీ మోర్ దెన్ 4400 పైగా అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇవి మన కమిషన్ స్ట్రక్చర్స్ అనమాట. సో ఏ ప్యాకేజెస్లో ఎన్రోల్ అయితే సో ఎంత కమిషన్ వచ్చింది, డైలీ మనం ఎంత ఎర్న్ చేసుకోగలం చెప్తాం. అండ్ ది బెస్ట్ ఫీచర్స్ మన కంపెనీ ఎందుకు అంటే సో ఫస్ట్ ఏ కంపెనీ ఇవ్వని సర్టిఫికేట్స్ అయితే ఇస్తుంది అనమాట. అంటే లైక్ అన్ని కోర్సెస్ మోర్ దెన్ 30+ కోర్సెస్ అయితే ఇస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ప్రో ప్యాకేజ్ అనేది తీసుకుంటే మీరు మోర్ దెన్ 30 కోర్సెస్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి విత్ డ్రాప్ షిఫ్టింగ్, ఈ స్టాక్ మార్కెట్. సో ఇలాంటి టాపెస్ట్ కోర్సెస్ అన్నీ కూడా మన తెలుగులో అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఏ కంపెనీ కూడా కమిషన్ స్ట్రక్చరు జస్ట్ 2 ప్యాటర్న్స్గానే ఇచ్చింది. ఒకటి యాక్టివ్, నెక్స్ట్ ఇస్తే ప్యాసివ్ కొన్ని కంపెనీస్. అండ్ మన కంపెనీ వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది అండ్ నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, నెక్స్ట్ ప్యాసివ్ 2 ఇన్కమ్ కూడా వస్తుంది అనమాట. సో ఈ విధంగా కమిషన్ స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ ఈ విధంగా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు పర్టికులర్లీ ఒక ప్యాకేజ్ అనేది తీసుకోవాలి. సో ఓకే బ్రదర్, అంతా బాగానే ఉంది. లైక్ మీ ప్యాకేజెస్ అన్నీ బాగానే ఉంటాయి. లైక్ మీ కమిషన్ స్ట్రక్చర్ అంతానే బాగుంది, గవర్నమెంట్ సర్టిఫికేట్ అయింది. మాకు ఒక సింపుల్ లైన్లో మేము వర్క్ ఏం చేయాలి అన్న సింపుల్ లైన్లో మాకు ఏం డౌట్ లేకుండా ఒకసారి చెప్పండి అని చెప్పేసి చెప్తే సో ఫస్ట్లీ మన కంపెనీలో లైఫ్లో ఒక్కసారి మాత్రమే ఒక ప్యాకేజ్ అనేది తీసుకొని ఐడియన్ పాస్వర్డ్ కోసం మాత్రమే మనం ఇక్కడ మనీ అనేది పెడుతున్నాం. అండ్ ఇక్కడ పర్టికులర్లీ కోర్సెస్ కోసం మాత్రమే మనం మనీ అనేది పెడుతున్నాం అనమాట. సో పర్టికులర్లీ ఈ ప్యాకేజెస్లో మనం లైఫ్లో ఒక్కసారి మాత్రమే ఒక ప్యాకేజ్ అనేది తీసుకొని సో ఐడియన్ పాస్వర్డ్ ఓపెన్ చేసుకుంటే మనకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. అండ్ ఎవ్వరు కూడా ఎటువంటి ఫియర్ పడాల్సిన లేదు. లైక్ వేరే కంపెనీస్ లైక్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో కంపెనీస్ కొని పెట్టేసి ప్రాఫిట్స్ రంగాల్లో తీసేస్తున్నారు. సో
ఇటువంటి ఫియర్ అయితే చాలామంది ఉంటుంది. సో ఇటువంటి ఫియర్ అయితే ఎవరు పడక్కర్లేదు. మన కంపెనీ వచ్చేసి జెన్యూన్ సర్వీస్ అయితే ఇస్తదనమాట. లైఫ్ లాంగ్ యాక్సెస్ అయితే ఉంటదనమాట. ఓకే బ్రదర్, అంత బానే ఉంది. సింపుల్ ఆన్సర్‌లో మీకు వర్క్ ఏం చేయాలి అన్న సింపుల్‌లో చెప్తే, సో ఫస్ట్‌లీ మన కంపెనీలో లైఫ్‌లో ఒకసారి మాత్రం ఒక ఐడి అండ్ పాస్వర్డ్ ఓపెన్ చేసుకొని సో వర్క్ చేసుకోవచ్చు. 2 టైప్స్‌గా వర్క్ చేసుకోవచ్చనమాట. ఒకటి ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటూ వర్క్ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ వర్క్ అనేది చేసుకోవచ్చనమాట. సో ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్‌ని సేల్ చేస్తూ కమిషన్ అనేది ఎర్న్ చేసుకోవటం ఎఫిలియేట్ మార్కెటింగ్. సో ఫ్రీలాన్సింగ్ అంటే కంపెనీలో ఏవైతే మీకు కోర్సెస్ ఉంటాయని చెప్పానో, సో ఆ కోర్సెస్‌లో పర్టిక్యులర్‌లీ ఒక కోర్స్ గానీ, లేదా అన్ని కోర్సెస్ కానీ నేర్చుకొని మీరు ఫ్రీలాన్సింగ్ అనేది చేసుకోవచ్చనమాట. సో సింపుల్ ఆన్సర్‌లో చెప్పాలంటే ఇది వర్క్ అనేది. ఓకే. అండ్ నెక్స్ట్ సో ఫస్ట్‌లో మీకు చెప్పినట్లు నా సైడ్ నుంచి ఒక ఆఫర్ అయితే ఇస్తాను అని చెప్పినా కదా! సో ఎవరైతే ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే లైక్ మీకు ఎవరైతే ఈ వీడియో సెండ్ చేస్తారో వాళ్ళకి గానీ, లేదు అంటే కిందున్న నా నంబర్‌కి గానీ సో వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే సో ఏదంటే ప్రో ప్యాకేజ్ ఎవరైతే తీసుకుంటారో 5500 అనమాట. సో 5500 ప్యాకేజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మనం ఫ్రీగా అయితే గోవా ట్రిప్ అనేది అచీవ్ చేసుకోవచ్చనమాట. సో ఎవరైతే ఈ వీడియో చూడంగానే ప్రో ప్యాకేజ్ తీసుకుంటారో సో నా లైక్ కిందున్న నంబర్ దగ్గర గానీ, లేదా ఈ వీడియో ఎవరైతే మీకు సెండ్ చేశారో సో వాళ్ళ దగ్గర గానీ మీరు ఎవరైతే ప్రో ప్యాకేజ్ తీసుకుంటారో మీరు ఫ్రీగా గోవా ట్రిప్ అయితే అచీవ్ చేసుకోవచ్చనమాట. ఓకే. చాలామంది డౌట్ పడొచ్చు బ్రదర్ ఇప్పటికిప్పుడు 5500 అంటే చాలా కష్టం అని చెప్పేసి. సో ఒక్కసారి ఆలోచించండి. సో లైఫ్ సెట్ అయ్యే ఒక్క వే అనమాట. సో ఈవెన్ ఇప్పుడు నా కెరియర్ ఈ ఒక ఎఫిలియేట్ మార్కెటింగ్‌లో మోర్ దాన్ 2 ఇయర్స్ అనమాట. సో ఈ 2 ఇయర్స్‌లో నా సొంత నేను ఇల్లు కట్టుకున్నాను. నెక్స్ట్ బైక్ తీసుకున్నాను. సొంత లైక్ ఈ సిస్టమ్ ఇయన్నీ మెయింటైన్ చేసుకున్నాను. లైట్స్ మెయింటైన్ చేసుకున్నాను. సో నేను ఒకప్పుడు లైక్ ఈ బిఫోర్ 2 ఇయర్స్ సో నేను ఒక స్టూడెంట్‌ని. జస్ట్ ఒక ఇంటర్మీడియేట్ స్టూడెంట్ అనమాట. బట్ ఆఫ్టర్ నేను ఎప్పుడైతే ఈ ఫీల్డ్‌లోకి వచ్చానో సో నా వర్క్ కాన్సంట్రేషన్ చేస్తున్నాను. సో నేను ఇంత ఎర్న్ చేసుకొని సో ఇంత లైక్ ఈ యొక్క పొజిషన్‌లో అయితే పర్టిక్యులర్‌గా సో ఒక్కసారి ఆలోచించుకోండి. డైలీ మనం ఎంత ఖర్చు పెడుతున్నాం. లైక్ మనం తిరిగే తిరుగుడు గానీ, లేదా లైక్ మనం మీటింగ్ కోసం గానీ, లేదా సంథింగ్ అఫీషియల్‌గా చాలా అనవసరంగా పెట్టే మనీ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో లైఫ్‌లో ఒక్కసారి మాత్రం ఒక 5500 పెడితే సో ఎవ్వరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో మన లైఫ్ సెట్ అయ్యే మార్గం మాట. సో ఒక్కసారి ఆలోచించుకొని సో ఫాస్ట్‌గా ఎన్రోల్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఈ వీడియో చూసినప్పుడు మీకు ఇంకేదైనా ఆఫర్ ఉంటే అది ఇంకా చాలా బెటర్ అనమాట. సో ఎవరైతే ప్రో ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటున్నారో సో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు నా దగ్గర మనీ లేవు కదా! ఇది ఫేక్ అనుకుంటా అని చెప్పేసి బ్యాక్ స్టెప్ తీసుకునే వాళ్ళు సో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్కసారి ఆలోచించుకోండి. లైఫ్ సెటిల్ అయ్యే మార్గం అనమాట. ఓకేనా. సో థాంక్ యూ ఫర్ దిస్. సో మాక్సిమం అందరికీ వర్క్ ఏంటి, వర్క్ ఎలా చేయాలి, వర్క్‌లో ఎలా ఎన్రోల్ అవ్వాలి, ఏ ప్యాకేజ్ తీసుకోవాలని అర్థమైపోయి ఉంటది. సో ఫాస్ట్‌గా మీకు లైక్ ఈ వీడియోస్ ఎవరైతే సెండ్ చేసారో వాళ్ళకి గానీ, లేదు కిందున్న నా నంబర్‌కి గానీ కన్సల్ట్ అయితే సో మీకు వర్క్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి మీకు ఎఫిలియేట్ లింక్ అనేది సెండ్ చేస్తామనమాట. దాని ద్వారా మీరు ఎన్రోల్ అవ్వండి అండ్ మాతో కలిసి జర్నీ అనేది స్టార్ట్ చేయండి. లైక్ సక్సెస్‌ఫుల్‌గా గోవా ట్రిప్ అనేది వెళ్ళి ఫ్రీగా సో ఎంజాయ్ చేసుకొని వద్దాం. సో ఫాస్ట్ హరి అప్ గైస్, ఇంకా లేట్ చేయకండి. చాలా అంటే చాలా లేట్ చేశారు. ఇప్పటి వరకు మీరు ఇంకా ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేయకపోతే సో ఫాస్ట్‌గా మీకు ఎవరైతే మీకు ఈ వీడియో సెండ్ చేస్తారో వాళ్ళనైతే కన్సల్ట్ అయ్యి సో కంప్లీట్ ఎన్రోల్‌మెంట్ ప్రాసెస్ అయితే తీసుకోండి. సో